శ్రీ కనకదుర్గ ఎంటర్టైన్మెంట్స్. ఆమె అతడైతే ఇన్ఫాక్ట్ ఆ ఫస్ట్ పాట నుంచి నాకు చాలా ఎనర్జెటిక్ గా ఉండింది పాట. యూనో ఐ వాజ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ a good character which is tailor made for me, a wonderful music which మనకి ఇన్ఫాక్ట్ ఊరిక పాటలు ఉన్నాయంటే ఉన్నాయి కాకుండా చాలా సిచ్యువేషన్స్ లో ఆ ఐటమ్ సాంగ్ అంటే అది ఊరికనే ఐటమ్ సాంగ్ అది, ఇట్ ఈస్ అ రివీలింగ్ పాయింట్ అది ఇందాక అన్నట్టుగా. దెన్ ఫోక్ సాంగ్, ఫోక్ మెథడ్ ఉంది, సాడ్ సాంగ్ ఉంది. సాడ్ సాంగ్ ఇస్ మై అల్టిమేట్ ఫేవరెట్. అండ్ దీంట్లో మెలోడియస్ సాంగ్ ఉంది. లైక్ యూ హ్యావ్ ఒక్కొక్క మూడ్ కి ఒక్కొక్క జానరు. నేను అనుకున్నాను ఫోక్ సాంగ్ చేసే మళ్ళా అదృష్టం దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ లెట్ మీ లివ్ దిస్ అని చెప్పేసి ఐ గేవ్ మై 100%. సో డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ షాట్ తర్వాత దెన్ హీ కైండ్ ఆఫ్ రిలాక్స్డ్ అనమాట. ఐ కెన్ సీ హీ డిడ్ంట్ టెల్ మీ ఓ మై గాడ్ నౌ ఇప్పుడు ఈయన రిలాక్స్ అయిపోయినట్టున్నారు. అప్పటి వరకు సో రిహార్సల్స్ దగ్గర ఇవన్నీ మేము వి వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ త్రూ ప్రాక్టీస్ అండ్ ఆల్. సో ఆల్ ఇది ఈ కష్టానికి మాకు ఈ మ్యూజిక్ అవుట్పుట్ చూసి ఇంకా ఎక్కువ కష్టపడాలనే ఒక ఇది వచ్చింది. సో సాంగ్స్ ఇంకెంత బాగున్నాయో మీరు ఇమాజిన్ చేయొచ్చు. మీరు యశో కృష్ణన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఆయనలో చేసిన స్పెషల్ పాయింట్స్ ఏంటి? ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఒక్కో సాంగ్ ఫైనల్ అవడానికి ఒక 15-20 days పెట్టింది. అంత పర్ఫెక్షన్ కోసం, అంత పర్ఫెక్షన్ అంటే అతను కూడా ఒక పని రాక్షసుడు అనేది ఫస్ట్ సాంగ్ లో అర్థమైపోయింది. ఇద్దరం బాగా బోధాలు జరిగేవి. లిరిక్ లో కూడా పర్ఫెక్షన్ కోసం గురువు గారితో కూడా ఫైట్ చేసిన సందర్భాలు. సుతాల అశోక్ తేజ గారు మొత్తం సింగిల్ పాడింది అన్ని పాటలు. గురువు గారు మనసు పెట్టి తన శిష్యుడికి ఇచ్చిన ఒక కాను మనసుతో రాశారు. సో తన శిష్యుడికి ఇచ్చిన ఒక గిఫ్ట్. అసలు అన్ని పాటలు ఆసమ్ సాంగ్స్ నేను విన్నాను. అండ్ దెన్ మన కిట్టమూర్తి ఫోక్ సాంగ్ లో అయితే హీరో గారు విశ్వరూపం చూపించేస్తారు. సెట్ లో అయితే ఒక్కసారి అప్పటిదాకా మేము టాకీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఫస్ట్ టైం షూట్ చేసాము ఆ సాంగ్ కిట్టమూర్తి. అసలు యూనిట్ లో ఎవరు ముఖం బ్రైట్ అయిపోతాను హుషారుగా. సార్ ఈ వాతావరణం అంత ముందు రోజు దాకా లేదు, సీరియస్ వస్తున్నారు. అసలు ఎంత రిలాక్స్ 2 days చేసాము, చాలా నైస్ వచ్చింది. అట్లాగే ఎవరి సాంగ్ సాడ్ సాంగ్ చేసేటప్పుడు అయితే కొంతమంది ఏడ్ చేస్తూ ఉన్నారు. ఒక ఆర్ట్ అసిస్టెంట్ వచ్చాడు, అతను ఏజ్ 50 దాకా ఉంటుంది. అతను కూడా కంట్రోల్ చేసుకోలేక వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు అంటే టచ్ చేసింది సార్, కంట్రోల్ చేసుకుని రావడానికి టైం పట్టింది, ఏమనుకోవద్దు నన్ను టచ్ చేశారు. అట్లానే ఇంకొక ఆవిడ, ఆమె ఏజ్ ఆమె కూడా ఏడ్చుకుంటూ వచ్చి మా నాన్న గుర్తొస్తుంది, భలే రాసేవయ్యా ఈ పాట పెట్టినేం కాదు, నేను వెనుక ఒక మహానుభావుడు ఉన్నాడు అని. అట్లాగా ఏ పాటకు ఆ పాట మా గురువు గారు అలా రాయడం, యశోకృష్ణన్ గారు దానికి ఆయన మనసు పెట్టడం, నేను అంతే ఛాలెంజింగ్ గా తీసుకోలేను. అంటే ఎక్కడెక్కడ పిన్ టు పిన్ వాట్స్ మై ఎనర్జీ అనేది చూసుకోవాలి, కసితో చేశాను. మీ ఫస్ట్ మూవీ అన్ని కూడా అసలు ప్రయోగాత్మకమైన సినిమా. దీనికి అందరూ కూడా సీనియర్ నటులు అందరూ యాక్ట్ చేశారు. అలాగే సీనియర్ మోస్ట్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు సార్తో కూడా క్లోజ్నెస్ ఉండడం వల్ల అది కూడా నాకు మంచి ప్లస్ అయింది. ఓపెన్ గా మాట్లాడడం, షేర్ చేసుకున్నాను. సార్కి ఏమనిపిస్తుంది నా దగ్గర ఓపెన్ గా చెప్పడం. కొన్ని లిమిట్స్ ఉంటాయి కదండి, కొత్త వాళ్ళతో అయితే ఏమనుకుంటాడో కొన్ని లిమిట్స్, అలాంటి లిమిట్స్ లేకపోవడం కూడా మాకు ప్రోడక్ట్ మంచి అవుట్పుట్ రావడానికి మంచి ప్లస్ అయింది. సో రైటింగ్ టేబుల్ మీద నాకు క్లారిటీగా ఉండడం వల్ల ఏ సీన్కి ఆ సీన్ లెంత్ వైజ్ నేను స్క్రిప్ట్ బౌండెడ్ అవ్వగానే దీని డ్యూరేషన్ ఎంత వస్తుంది అనేసి ఈచ్ సీన్కి నేను డ్యూరేషన్ వేసుకున్నాను. అట్లాగా 2 hours 10 minutes అనుకున్నాను. ఇప్పుడు ఫైనల్ ఎడిటింగ్ అయ్యే కూడా సేమ్ డ్యూరేషన్ వచ్చిందండి. అదే ఎడిటర్ గారు ఒక మాట అంటారు ఆయన. సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బాగుంది, నాకు పని తగ్గించేసాను.
డైరెక్టర్ గారు క్లారిటీ planned. ఉన్నప్పుడు ప్రతి టెక్నీషియన్ కానీ ప్రతి ఆర్టిస్ట్ కానీ కంఫర్టబుల్గా ఉంటుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అదంతా ఫస్టే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో కేవీ రెడ్డి గారిని మీరు ఫాలో అయ్యారు అంతేనండి. అంటే స్టోరీ బోర్డు అన్ని ఇది ఇంత డ్యూరేషన్ ఈ సీన్ ఇంత లెంగ్త్ లో ఉండాలని చెప్పేసి అంటే అలా హోంవర్క్ చేసినప్పుడు అంటే వర్కింగ్ డేస్ తగ్గుతాయండి, ఆటోమేటిక్ బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. టోటల్ ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతారు. అవుతారు. టోటల్ యూనిట్లో కూడా నంబర్ ఆఫ్ టేక్స్ అనవసరం అనేది నాకు క్లారిటీ ఉన్నప్పుడు ఎడిటింగ్ ఏది తీసుకున్నాను అదే టేక్ కాన్ఫిడెంట్గా తీసుకున్నాను. ఒకవేళ రాదన్నా కూడా మళ్ళీ దానికోసం ఫైట్ చేసి నాకు అదే కావాలి, ఇది వస్తుంది, నాకు ఇది సరిపోతుంది, ఏదైనా లైటింగ్ తక్కువైంది నేను డేలో చూసుకున్నాను, అంత క్లారిటీ చెక్ చేసుకున్నాను. అదైతే మరి మీ ప్రొడ్యూసర్స్ ఇద్దరు మన ఎం మారుతి ప్రసాద్ గారు, రాధాకృష్ణ గారు ఇద్దరు కనకదుర్గ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్నారు. వాళ్ళది కూడా ఇది ఫస్ట్ మూవీ అని ఫస్ట్ మూవీ వాళ్ళు మీతో వర్క్ చేయడానికి అసలు మీరు ఎలా వాళ్ళని కూడా ఒప్పించారు? ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం. దెన్ హౌ యూ బికేమ్ లైక్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్? అంటే వాళ్ళకి నా యొక్క ఇంటిగ్రిటీ మీద ఫస్ట్ కాన్ఫిడెన్స్ అండి. సో చెప్పిన బడ్జెట్లో చేస్తాడు అని వాళ్ళు బిలీవ్ చేశారు. నేను ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు బాగుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది. తర్వాత కొంచెం డెవలప్ చేసి మళ్ళీ చెప్పడం సరే చేస్తే బాగుండని టోటల్ బౌండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ వెర్షన్ చేసి తీరాలి అనేసి ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎందుకంటే ఇలా మీరు వేస్ట్ చేయకుండా ఒక డైరెక్టర్, అందులో డెబ్యూ డైరెక్టర్ వచ్చి ఇలా చేస్తే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకో మళ్ళీ సో మెనీ ప్రొడక్షన్స్ అతడే ఆమని చేయడానికి మేకప్ మ్యాన్ మస్ట్. ఆయన ఎలాగా మన అతడిని ఆమని చేశారు? అంటే నాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదట్లో స్టార్టింగ్ ట్రబుల్ ఫేస్ చేశాను, కానీ తర్వాత హైవే ఎక్కేసిందండి. అది హీరో సెలక్షన్ దగ్గర నుంచి ఆ తర్వాత హీరోయిన్, తర్వాత భరణి గారు కావచ్చు, సుధా గారు కావచ్చు, అలీ గారు కావచ్చు, భాన్ చంద్ర ఆర్టిస్టులు, తర్వాత టెక్నీషియన్స్ వచ్చేసరికి సుద్దాల సుదేశ్, మార్తన్ వెంకటేష్ గారు, ఇలా ఆ క్రమంలోనే మన మేకప్ చీఫ్ కూడా పెద్ద బ్యానర్లు చేస్తాం. ప్రజెంట్ స్రవంతి మూవీస్లో రామ్ పర్సనల్గా చేస్తాం. అతను కూడా చాలా ప్లస్ అయ్యాడు. ఇంకొకటి నేను చాలా సార్లు గమనించాను, ఎక్కడ హీరో ఎక్కడ, నేను ఈ గెటప్ లో ఉంటాను, ఎక్కడ హీరో అంటే అది షార్ట్ అయిపోతుంటే కనుక వెంటనే వచ్చేసేయాలని వచ్చేసి చాలా సేపు ఎక్కడ ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఇది రాదేంటి, గుర్తు రాదు. డైరెక్టర్ మిమ్మల్ని గుర్తుపట్టనట్టుగా మేకప్ చేశారు. ఏం మాయ చేసావు రాణి, హార్స్ పవర్ రీజనరేట్ అయ్యి రొంబ రిలీఫ్ ఇచ్చారు. నేనేం చేశాను ముద్దు, జస్ట్ హ్యాండ్ టచ్ చేశాను అంతే. మ్యాటర్ ఎல்லாம் ఆ టచింగ్ లోనే ఉంది రాణి. ఉళ్ళేవా, నీకు నల్ల గిఫ్ట్ ఇస్తాను. ఆలోచిస్తూ వెళ్తున్నాను మేకప్ రూమ్, ఒక అమ్మాయి క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది. ఎవరు ఈ అమ్మాయి బాగానే ఉన్నట్టుంది, మనం పిలిపి రమ్మని చెప్పాను మోడల్ని. నేను చెప్పినట్లేదు, సర్లే తర్వాత చూద్దాన్ని వెళ్ళిపోతున్నాను. వెళ్తుండే ఏమండి ఏమండి సూర్య గారు ఎవరన్నా చూసి అప్పుడు ఒక క్షణం ఆలోచించి చూస్తే ఓహో మనం వెళ్తున్నది ఈ గెటప్ కోసమే కదా అని ఇట్లాగే చూస్తూ ఉన్నాను. వచ్చి గట్టిగా హ్యాక్ చేసుకో. చూసారా, మీరు మీ ముందే మీరు నడకతో ఆయన ఆడిషన్ లో సెలెక్ట్ చేశారు. మీ ముందు నడుచుకుంటూ వెళ్ళినా సరే మీరు గుర్తుపట్టనంతగా మేకప్ చేశారు. లేడీస్ మేకప్ అవడానికి కొంచెం టైం పడుతుందని ఇప్పుడు అలా కదా, ఆమెలా తయారవడానికి టైం పడుతుంది, కానీ అతడు ఆమెలా తయారవ్వాలంటే అప్పటి నుంచి ఇతను వెళ్తున్నాడు అంటే ఒక 3 hours 4 hours నేను మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వేరే ప్లాన్ చేసుకుంటూ అసలు ఇంకో వేరే 2-3 సీన్స్ వేరే. అసలు దీనికి ఇంకా తెలుగుగా ఏం చేస్తారంటే ఫీమేల్ గెటప్ ఉన్నప్పుడు అర్లీ మార్నింగ్ పెట్టేస్తారు అనమాట. సో దట్ యూ స్టార్ట్ ఎట్ 6 o'clock షార్ప్ గా 6:15 6:30కి మేకప్ స్టార్ట్ అయితే ఓకే, బ్రేక్ఫాస్ట్ తర్వాత చిన్నగా ఏమన్నా ప్లాన్ చేసుకుంటారు, దెన్ ఇమీడియట్ గా యూ హ్యావ్ హోల్ డే ఆన్ దట్ అనమాట. సో అలాగా చాలా బ్రెయిన్ గేమ్ చాలా బ్రిలియంట్ గా చేశారనమాట స్టెప్స్. అదే ఇందాకటి వరకు వేరే రకంగా ఉంది బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు వేరే రకంగా ఉంది అని అంటే ఇట్స్ లైక్ రియలీ నైస్. యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక అంశం అది. నాకు డైరెక్టర్ గారు అన్నా కానీ, కో డైరెక్టర్ గారు అన్నా కానీ, తర్వాత కొంతమంది వేరే సెట్ లో భయ ఐ థింక్ యూనో చాలా న్యాచురల్ గా ఉంది, అది ఇది మనం కొడితే 4 ఎగరక్కర్లేదు, బట్ అట్లీస్ట్
డిస్టర్బ్డ్ గా ఉండకూడదు రెండు క్యారెక్టర్స్ కి. దట్స్ వాట్ ఇప్పుడు కమల్ హాసన్ గారు కూచిపూడి చేశారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూచిపూడి చేశారు. అక్కడ వాళ్ళు ఏంటంటే ఫిమేల్ క్యారెక్టర్స్ ఇప్పుడు భావన సత్యభామలో చేసినా అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఒక ఏజ్డ్ క్యారెక్టర్. బట్ అక్కడేమో ఇలాగా ఒక హీరో డెబ్యూ మూవీలో ఫస్ట్ మూవీలో ఆన్ స్క్రీన్ పర్సనాలిటీతో హీరోగా చేయాలి, ఆమెగా చేయాలి, అతడుగా చేయాలనేది వెరీ టఫ్ టాస్క్. ఇద్దరికి బాగా ఛాలెంజింగ్ అండి. డైరెక్టర్ కి ఛాలెంజింగ్ అండ్ దెన్ మీరు ఆయన ప్రొజెక్ట్ చేయడం అనేది వెరీ టఫ్. ఇద్దరికి దానికి న్యాయం చేకూర్చాడు. 100 మార్క్స్ హీ గాట్. గ్రేట్. అయితే మోర్ అంటే ఇంకోటి చిన్న ఫస్ట్ చెప్పినట్టు కూడా చిన్న చిన్న విషయాల మీద కూడా ఆయన కంట్రోల్ తీసుకొని ఇది నేను ఇలా అనుకున్నాను, ఇలా ఇలా సెట్ అవుతుంది అనుకుంటే అది నిజంగానే ఆయన అనుకున్నట్టు 99% ఇట్ వాస్ వెరీ మచ్ రైట్. ఎందుకంటే హీ స్లెప్ట్ ఓవర్ ఆన్ ద సబ్జెక్ట్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. హీ ట్రావెల్ విత్ ఇట్ కదా. సో ఆయన అంత ట్రావెల్ చేశారు కాబట్టి ఆయనకు అంత తెలుసు. ఇట్ వాజ్ రియలీ ఒక పెద్ద చెప్పాను కదా, ఒక ఫార్చ్యూన్ కుకీ తిన్నట్టు నాకు ఒక ఓవర్ నైట్ మెయిన్ లీడ్ చేసే అవకాశం రావటము. దీనికోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తుంటారు. హీ సెడ్ యువర్ యాప్ ఫర్ మై స్టోరీ, దిస్ ఈస్ వాట్ మై స్టోరీ, you just follow my instructions because I'm dealing with this from long time. And I trusted him, and then it went and came so smoothly. I cannot ask for anything more towards this project, I think. ఎందుకంటే he made it so very easy. In fact, heroine కూడా అంతేనండి. She felt it was తను ఇప్పుడు లేదు కాబట్టి తన ఆన్సర్ కూడా నేను చెప్తున్నాను. ఒక లాంగ్వేజ్ తెలియని అమ్మాయి, తను కూడా బ్రిలియంటే. అట్ ద సేమ్ టైము మరీ ఎక్కువ కష్టపెట్టకుండా ఎలా తీసుకోవాలి అవుట్పుట్. ఈయన ఫస్ట్ 1-2 days ట్రావెలింగే కొంచెం డిఫికల్ట్ ఈయనతో. తర్వాత దెన్ హీ విల్ బికమ్ అ పర్సన్ హూ విదిన్ అన్నమాట. వెంటనే ఈజీగా హ్యాండిల్ ఎలా చేసుకోవాలి అని మన చేతిని పట్టుకొని ఎలా ట్రావెల్ చేయాలని ఆయనకి అర్థమవుతుంది. సో ఐ థింక్ ఇట్స్ అది బాగా ఆయన దగ్గర ఉన్న టెక్నిక్. విత్ హీరోయిన్ ఆల్సో ఇట్ సేమ్ థింగ్ అన్నమాట. సో ఆ వేవ్ లెంగ్త్, తినకి ఇలాంటి ఎక్స్ప్రెషన్ అయితే సూట్ అవుతుంది, తిన్న బాడీ లాంగ్వేజ్ కి ఇలాంటి బట్టలు అయితే సూట్ అవుతాయి. సో హీ హ్యాడ్ దట్ లైక్ ఇన్ హిస్ మైండ్ అన్నమాట. సో ఫర్ మీ, ఫర్ హీరోయిన్, ఫర్ బోత్ ఆఫ్ us as newcomers, it's very very lucky thing that we are in this project and who knows what is what about that whole project. So it's really his hard work. మీరు ఎంత సస్పెన్స్ గా పెట్టుకున్నా ఆయన నమ్మినది సబ్జెక్ట్ లో ఉంది కాబట్టి అదేమి మనము దాచుకున్న లైక్ యునో ఆ ఎసెన్స్ పోదు. ఎందుకంటే యాజ్ ఎ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఫ్రెష్ సబ్జెక్ట్. సో హీఈస్ వెరీ కన్విన్స్డ్. అందుకే ముందు నుంచే టైటిల్ మేము డిస్కస్ చేసినప్పుడే సార్ ఇది కొంచెము చెప్పేస్తున్నాం కదా అంటే ఇట్స్ ఓకే. ఐ మీన్ హీస్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఈయన గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే మొండివాడు, అదృష్టవంతుడు. అది నేను చాలా సార్లు చెప్పాను. సో అలాగా ఈయనతో 2 లైన్లు. ఈయన సూర్య, మొండివాడు, అదృష్టవంతుడు. 2 taglines will come around.